పోర్చుగల్ మ్యాచ్ రివ్యూ తర్వాత గ్రూప్ స్టేజ్ రివ్యూ తర్వాత నెక్స్ట్ బ్రెజిల్ మనకి ఇష్టమైన బ్రెజిల్ ఫైవ్ టైమ్స్ వరల్డ్ కప్ విన్నర్స్. మోస్ట్ అంటే స్కిల్ఫుల్ ప్లేయర్స్ ఉన్న టీం ఎప్పుడు బ్రెజిలే ఉంటుంది, అందులో తేడా వేయట్లేదు. కానీ నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకటి, మిడ్ఫీల్డ్ అనేది సరిగ్గా లేదు. సో వీళ్ళు గ్రూప్ ఇంకోటి ఏంటండి, మంచి గ్రూప్లో పడ్డారు. నాకు తెలుసు రౌండ్ ఆఫ్ 32 ఎవరితో ఆడుతున్నారు. రౌండ్ ఆఫ్ 32 జపాన్తో ఆడుతున్నారు. జపాన్తో దాటేస్తే వాళ్ళు మళ్ళీ ఇంగ్లాండ్ కానీ అర్జెంటీనా కానీ ఫేస్ చేస్తారు. వాళ్ళు ఫైనల్కి వచ్చే స్టేజ్లో. సో వాళ్ళకి ఈజీ ఛాన్సెస్ ఉన్నాయి, ఈజీగా గెలవచ్చు. కానీ వినీషియస్ జూనియర్ ఆడు ఎప్పుడు ఎలాగాడుతారో ఆడికి తెలియదు. మీరు వీడియో చూస్తుంటే ఆడు ఎప్పుడు ఎలాగాడుతారో ఆడికి తెలియదు. ఒక్కొక్కసారి వరల్డ్లో ఆడికి ఏ డిఫెండర్ కూడా నీట్గా డ్రిబుల్ చేసుకుని నీట్గా వెళ్ళిపోగలడు. కానీ ఒక్కొక్కసారి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడంటే బయర్న్ మ్యూనిఖ్తో మా ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్లో అలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడు. అసలు ఏంటి అంటే ఈ క్వార్టర్ ఫైనల్లో అదే ముందు సెమీఫైనల్లో బాగా ఆడాడు. కెమిక్ని ఒక ఆట ఆడించుకున్నాడు. సో వినీషియస్ జూనియర్ ఆడ ఎప్పుడు ఎలాగొడతాడో మీకే తెలీదు, ఎవరికి తెలీదు. అసలు ఎవరిని అన్ప్రెడిక్టబుల్. వినీషియస్ జూనియర్ అన్ప్రెడిక్టబుల్. కానీ నాకు చాలా కోపం వినీషియస్ జూనియర్. రియల్ మాడ్రిడ్తో డిస్కస్ చేసినప్పుడు నాకు కోపం ఏంటో చెప్తాను. కానీ బ్రెజిల్ ఎంత గ్యారంటీ పర్ఫార్మెన్స్ ఉందంటే డెఫినెట్లీ వినీషియస్ జూనియర్ ఎక్సలెంట్గా ఆడతాడు. ఇంకోటి మెథియస్ కున్యా కూడా చాలా బాగా ఆడగలడు. ఇంకోటి రేయన్ని స్టార్ట్ చేయాలి. కాకపోతే రేయన్ స్టార్ట్ చేయకపోతే ఇంకెవరు వస్తారు, రెఫినియా రావచ్చు. నెయ్మర్ జూనియర్ స్టార్ట్ చేయకూడదు. రేయన్ అంటే జాబ్ పెడ్రోన్ ఎందుకు అసలు ఇంట్లో ఎందుకు అన్ని కూర్చోబెట్టేది? జాబ్ పెడ్రోన్ అండి అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రైకర్స్. క్లబ్ వరల్డ్ కప్ గెలిపించాడు చెల్సీలోనే. నెక్స్ట్ చెల్సీ 28 గోల్స్ కొట్టాడండి. అల్లటప్ప ప్లేయర్ ప్రీమియర్ లీగ్ లోనండి. ఆడిని ఇంట్లో కూర్చొని పెట్టింది కాళ్ళ తాట ఏంటనుకుంటున్నాడు. కాళ్ళ తాట కామెడీ. జాబ్ పెడ్రో అయితే మాత్రం ఇంట్లో కూర్చోకూడదు. జాబ్ పెడ్రో చాలా బెటర్. సో నెయ్మర్ జూనియర్ స్టార్ట్ చేస్తాడు, ఏమైనా మెథియస్ కొన్ని స్టార్ట్ చేస్తాడు, వినీషియస్ జూనియర్ స్టార్ట్ చేయాలి ప్రతి మ్యాచ్. ఇంకా వీళ్ళిద్దరు సబ్స్టిట్యూట్ కూడా చేయకూడదు, అలా ఉండిపోయి నెయ్మర్ జూనియర్ అని రేయన్ కానీ అటువైపు రేయన్ స్టార్ట్ చేయాలి. సో వీళ్ళు ముగ్గురు ఫ్రంట్ 3 ఎవరో వినీషియస్ జూనియర్ మెథియస్ కొన్ని రేయన్. సో నెయ్మర్ సబ్స్టిట్యూట్ అంతే. 4 ప్లేయర్స్. మిడ్ఫీల్డ్ లో వీళ్ళు మెయిన్ ఇష్యూ అండి. క్యాస్మిరో లెగ్స్ అయిపోయి లాస్ట్ లో చెప్తారు. ఇప్పుడే చెప్తాను క్యాస్మిరో, బ్రూనో గిమెనెజ్ అండ్ లుకస్ పక్తా ఈ ముగ్గురు స్టార్ట్ చేస్తున్నాడు. ఈ మెయిన్ లో నాకు ఎక్కడ అంటే కోపం వచ్చేది, నేనేదో నా సొంతంగా నేనేదో వీడియోలు చేయట్లేదు. నేను ఒక ప్లేయర్ నేను కావాలని తిట్టను. నేను మ్యాక్సిమం నాకు కోపం వచ్చి వాళ్ళు చాలా ఫీజు తీసుకొని వాళ్ళ యాక్షన్స్. నేను మాంచెస్టర్ యునైటెడ్ వీడియో రివ్యూస్ చేసినప్పుడు నేను కాశ్మీర్లోనే చాలా తిట్టాను. నేను ఒప్పుకుంటాను. నాకు రియల్ మాడ్రిడ్ కాశ్మీర్ అంటే చాలా ఇష్టం, కానీ మాంచెస్టర్ యునైటెడ్ కాశ్మీర్ అంటే నాకు చాలా కోపం. నేను ఆ మాంచెస్టర్ యునైటెడ్ ఫుల్ రివ్యూ చేస్తాను లేదా అప్పుడు డిస్కస్ చేద్దాం. మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్ గురించి కూడా లెగ్స్ అయిపోయి అలాంటి వాళ్ళు 90 మినిట్స్ ఆడలేరు. అలాంటి అంటే కాశ్మీర్ స్టార్ట్ చేసిన వరల్డ్ కప్ గెలిచడం అనేది ఒక బ్రెయిన్లో ఉంటే తీసేయండి. మీరే ఎక్కడో డెట్గా దెబ్బ తగిలిస్తుంది. జపాన్తోనే ఓడిపోవచ్చు. కాశ్మీర్ చాలా ఫౌల్స్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే రెడ్ కార్డు కూడా ఈజీగా నాకు తెలిసినంతవరకు ఎక్కడో ఒక దగ్గర రెడ్ కార్డు తీసుకుంటాడు డెఫినెట్లీగా. ఇంకోటి ఏంటంటే ఆ సెట్ పీస్ ఒక్కటి కాశ్మీర్ మంచిగా ప్రొవైడ్ చేసి సెట్ పీస్ గోల్స్ ఓకేనా, అదొక్కటే మంచిది. సో బ్రూనో గిమెనెజ్ మంచిది అన్నారు, మంచిగా మిడ్ఫీల్డ్ ఆడగలరు. లూకస్ పకెతా కొంచెం డౌటే, ఎప్పుడు ఎలాగొడతారు. వినీషియస్ జూనియర్ డబుల్ చేస్తే లూకస్ పకెతా ఆడు ఇంకా తేడాగాడు. ఆడి 3-4 గేమ్లో హాఫ్ గేమ్లో ఒక గేమ్ మంచి గేమ్ ఆడగలడు. సో చాలా మంచి గేమ్ ఆడగలడు, అది లూకస్ పకెతా. నెక్స్ట్ నాకు ఈ మిడ్ఫీల్డ్ చూసినప్పుడు ఎందుకు శాంటోస్ ని సెలెక్ట్ చేయలేదు నాకు అర్థం కావట్లేదు. బ్యాక్ లైన్ అనేది చాలా వీక్. రైట్ బ్యాక్ ఆడేవాడు శాంటోస్ ఎవరో నా చెల్సీ మిడ్ఫీల్డర్. రైట్ బ్యాక్ కూడా ఆడేవాడండి, చాలా మంచి ప్లేయర్ అండి. దాన్ని ఎందుకు సెలెక్ట్ చేయడం నాకు అర్థం కావట్లేదు. కాళ్ళ తాటి అనుకుంటున్నాడు. ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. ఆ ఎడిసన్ ఇప్పుడు వచ్చాడండి. ఎడిసన్ మన మాంచెస్టర్ యునైటెడ్ న్యూ సైనింగ్ ఇప్పుడు సెలెక్ట్ చేశాడు. తను కూడా మిస్ అయ్యి ఉంటే అసలు ఎందుకు మిస్ చేశాడో ఎవరికి అర్థమయ్యేది కాదు.
శాంటోస్ డెఫినెట్ గా ఉండాల్సింది చాల్సీ మిడ్ఫీల్డ్. శాంటోస్ చాలా మంచి ప్లేయర్ అండి, తను కూడా సెలెక్ట్ చేయలేదు. అసలు కాళ్ళు తట్టు ఏంటో ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. దానిలో ఎవడో తను సెలెక్ట్ చేశారు. బ్యాక్ లైన్ అనేది వాళ్ళిద్దరు చాలా మంచి ప్లేయర్స్. మార్కినియోస్ అండ్ గబ్రియల్ ఇద్దరు మంచి టాలెంటెడ్ ప్లేయర్స్. సో ఇద్దరు కాపాడగలరు. నాకు రైట్ బ్యాక్ లెఫ్ట్ బ్యాక్ పేర్లు కూడా నాకు గుర్తుండట్లేదు. ఎవరు పడితే అలా ఆడుతున్నారు. నాకు తెలిసి డగ్లస్ శాంటోస్ ఎవడో లెఫ్ట్ బ్యాక్ రైట్ బ్యాక్ అనుకుంటున్నాను, తను బాగా ఆడుతున్నారు. లెఫ్ట్ బ్యాక్ అయితే మాత్రం ఏదో ఒక మ్యాచ్ లో మాత్రం దెబ్బేసేస్తారు. సో వీళ్ళు స్క్వాడ్ చూసుకుంటే ఒకే ఒక్క ప్లేయర్ వినీషియస్ జూనియర్ హ్యాండ్లోనే ఉంది, మ్యాథియస్ కున్యా. వినీషియస్ జూనియర్ ఆడైన రోజున ఏ డిఫెండర్ అయినా విచ్చు పెట్టడు. ఓచుకోతంటే ఎలాగొంటుందో ఆ డిఫెండర్ చూపించగలడు. కానీ దాన్ని కానీ మెంటల్గా కొంచెం వీక్ ఉంటే అయిపోయింది, తనే పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే కాళ్ళ తాత అండ్ వినీషియస్ జూనియర్ ఇద్దరు ఎలాంటి ఇదంటే పెయిరింగ్ జట్టి గమ్మ పెయిరింగ్. అంటే కార్లో అంజెలోtti కోచ్ వినీషియస్ జూనియర్ రియల్ మెడ్రిడ్ ప్లేయర్ గా గట్టిగా చేసింది కార్లో తాత. సో నాకు తెలిసినంత వరకు మంచి పర్ఫార్మెన్స్ పెడతాను అనుకుంటున్నాడు వినీషియస్ జూనియర్. సో వినీషియస్ జూనియర్ మెయిన్ మ్యాన్. వినీషియస్ జూనియర్ గోల్ కొడతాడు, లెఫ్ట్ అండ్ రైట్ దివలు తీర్చేస్తారు. సో ఎన్ని పొగుడుతాను కదా, ఏదో ఒక మ్యాచ్ దూల అటువైపు నుంచి దూల వస్తుంది. ఎందుకంటే ఈడు ఎప్పుడు ఎలగొడతాడో ఈడిగా తెలియదు. సో కాళ్ళతో ప్రతి నిమిషం మోటివేట్ చేయాలి. సో చూద్దాం. నాకు తెలిసినంత వరకు చాలా కష్టపడి నేను బ్రెజిల్ విన్ అవ్వడం కూడా వరల్డ్ కప్ చాలా అంటే చాలా కష్టం. కానీ వినీషియస్ జూనియర్ ఎలగొడతారు ఎప్పుడు మనకి తెలియదు కదా, కానీ చాలా కష్టం. కానీ చూద్దాం. నాకైతే ఒక 10% ఛాన్స్ ఇస్తాను. నా ఫేవరెట్స్ అయితే ఇంగ్లాండ్ కానీ ఫ్రాన్స్ కానీ అర్జెంటీనా కానీ. ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అండి మెయిన్గా. వాళ్ళిద్దరిలో ఏదో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంగ్లాండ్ మీద తర్వాత గెలిచేస్తాం. ఓకేనా? అంతకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకేదైనా బ్రెజిల్ ఏదో వీటి మీద ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బ్రెజిల్ స్క్వాడ్ గురించి చాలా మందికి తెలీదు. నేను కొనుక్కున్న ప్లేయర్స్ నేను అన్ని లీగ్స్ చూస్తాను కాబట్టి నాకు ఈ సౌదీ లీగ్ ఒకటి చూడను, బ్రెజిల్ లీగ్ కూడా నేను చూడను. నేను ఎప్పుడు చూస్తాను బ్రెజిల్ లీగ్. సో నాకు ఎలా తెలుస్తుంది, అక్కడ సగం మంది ప్లేయర్స్ నాకు తెలియదు అండి. నాకు తెలిసిన ప్లేయర్స్ గురించి అయితే నేను రెస్పెక్ట్ చేస్తాను. సో ఏదో ఒకటి అవుతుందిలేండి బ్రెజిల్. నాకు తెలిసినంత వరకు దే హ్యావ్ గుడ్. జపాన్తోనే గెలాలి, ఓడిపోతే మాత్రం దూరం. జపాన్ కూడా హెచ్ఎంటీ మీద కాదు, తనలో కూడా కొంచెం మంది ప్లేయర్స్ ఉన్నారు. కమాడా కానీ కొంతమంది మంచి ప్లేయర్స్ ఉన్నారండి. రియల్ సాస్తో కోపా డేరా గెలిచిన లెఫ్ట్ వింగర్ కానీ వాళ్ళ పేర్లు తెలియదు కాబట్టి నేను పేరు చెప్తున్నాను. కమాడా ప్రీమియర్ లీగ్ లో ఆడేవాళ్ళు. ఇంకా అంటే మెయిన్ మిస్ ప్రీమియర్ లీగ్ లోన బ్రైట్ అండ్ రైట్ వింగర్ గా తను ఆడేవాడు, తను మిస్ అయిపోయాడు. సో కానీ ఎందుకంటే ఇంగ్లాండ్ ఓడించుకొని వచ్చారు వాళ్ళు, ఫ్రెండ్లీస్ లో ఇంగ్లాండ్ ఓడించారు. సో జపాన్ అనేది మంచి టీమే. సో వాళ్ళని ఎలాగా కౌంటర్ చేస్తో చూద్దాం. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయడం మంచిది. సో థ్యాంక్ యూ అండి లాస్ట్ చూసినందుకు. ఇదే నా బ్రెజిల్స్ వాడు వాళ్ళు డీప్ రన్ ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. కానీ వరల్డ్ కప్ గెలిచే అంత ఛాన్సెస్ అవుతుందని ఇవ్వడం ఒక 10% అయితే 5% ఏదైనా వినీషియస్ జూనియర్ నమ్ముకుంటే నా చాలా బొక్క పెడతాడు. సో నాకు అందు నుంచే నేను ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వట్లేదు. సో చూద్దాం ఏడవుద్దాం. సో మంచి స్క్వాడే, మరీ అంత అలాంటి తీసేసిన స్క్వాడ్ కానీ కాళ్ళలో తాట కాశ్మీర్ ఆడించడం వల్ల చాలా ఇది. కాశ్మీర్ నాకు పర్సనల్ గొడవలు ఉన్నాయి కాశ్మీర్తో. నా ఆస్ట్రేట్ తీసుకున్నాడా, కాకపోతే నన్ను చెప్పడానికి ప్రయత్నించాడా, కాకపోతే నన్ను ఎప్పుడైనా మోసం చేశాడా, నాన్న ఎందుకంటే కాశ్మీర్ ఎగిష్ణ మాట్లాడుతున్నాను. నేను ఇంకా రియల్ మెడ్రిడ్ కాశ్మీర్ లోకా మోడ్రిక్ టోనీ క్రోస్ వాళ్ళు ముగ్గురు మిడ్ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కాశ్మీర్ మాంచెస్టర్ యునైటెడ్ లెగ్స్ అయిపోయి నేను చాలా మ్యాచ్ చూసామండి. మాంచెస్టర్ యునైటెడ్ రియల్ మెడ్రిడ్ మ్యాచ్లు నేను ప్రతిదీ చూస్తాను. నేను వీడియోలు అప్లోడ్ చేయట్లేదు కానీ ప్రతి మ్యాచ్ ప్రతి మినిట్ కూడా చూస్తాను తెలుసా. కానీ నాకెందుకండి ఎప్పుడు నాకు గొడవ, నేను ఎన్ని రోజులు వీడియో రికార్డ్ చేయలేదు కదా. ఓకేనా? సో ఓకేనా, నేను ప్రతి మినిట్ చూస్తాను. నాకు ప్రతి రియల్ మెడ్రిడ్ మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్ గురించి ప్రతి మినిట్ నాకు తెలుసు. వాళ్ళు ఎలాగుంటారో, వాళ్ళు ఏటో నాకు వాళ్ళు ఇండివిజువల్ లైఫ్స్ కూడా నేను చూస్తాను. ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ ఫాలో చేస్తాను. ప్రతి ప్లేయర్ చూస్తాను తెలుసా. అండర్ 21 మ్యాచ్ కూడా చూస్తాను. ఉమెన్స్ కూడా చూస్తాను తెలుసా. నాకు 2 క్లబ్ చేస్తాం కాబట్టి ఆ 2 టీంలో అందరినీ ఎలాగో చూస్తాను. మాన్యువల్ కూడా టీం చేయండి. సో తరచుంది ఇరాక్లే ఆల్రెడీ అవుట్ అయిపోయింది. సో అంటే సో బ్రెజిల్ గురించి మాట్లాడుకుందాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే చాలా మంది ఎలాగ ఫుట్బాల్ చూడాలో తెలియదు కదా, వాళ్ళ కోసం ఒక వీడియో
అప్లోడ్ చేస్తాను. ఫుట్బాల్ ఏ మీడియాలో చూడాలని ఫ్రీగా G5 కాకపోతే సో స్టార్ట్ చేద్దాం, అదే ఎండ్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం అనేది. సో థ్యాంక్ యూ అండి, లాస్ట్లో చూసుకుందాం.